మీకు సర్ప్రైజ్ ఇప్పటికి చాలా కష్టం ఇలా అయితే వర్క్ చేస్తా కనపడతాడు బ్లాగ్స్ లో. ఇప్పుడు ఈ కార్ ఎవరిదో చూడాలి. శ్రవంత్ గడు పెద్ద సినిమాలో నడిపించినట్టు నడిపిస్తున్నాడు మమ్మల్ని. ఎప్పుడు ఎలా ఉంటుందో వెదర్ ఎవరికి తెలియదు అనమాట. ఫాస్ట్ గా అయిపోతుంది అనుకుని ప్రతిసారి ఏదో ఒకటి జరిగింది. జస్ట్ ఇప్పుడే బయటకు వెళ్తున్నాం. శ్రవంత్ బైక్ వచ్చింది రైల్వే స్టేషన్లో, అది తీసుకొని రావాలి. సో నేను శ్రావణ్ వెళ్తున్నాం. ఫస్ట్ పెట్రోల్ ఉండదు కదా ట్రైన్లో వేసినప్పుడు, పెట్రోల్ అంతా తీసేస్తారనమాట. సో బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకొని ఒకళ్ళ బైక్ మీద మిగతా వాళ్ళ కారులో వస్తాం. లేదా నాకు తెలిసి నన్ను ఒక్కనే కారులో పంపిస్తారని డౌట్. రిటర్న్ నన్ను ఒక్కనే కారులో పంపిస్తారని డౌట్ అంటున్నా. అది మ్యాటర్. వెళ్దాం మాట్లాడడం. గైస్ కార్ దగ్గరికి వచ్చా కానీ కార్ తీయడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరో వేరే వాళ్ళు కార్ అడ్డం పెట్టారు. ఇప్పుడు ఈ కార్ ఎవరిదో చూడాలి. గైస్ చెప్పాము ఈ పక్కింట్లోనే 3rd ఫ్లోర్ వాళ్ళంట. వాళ్ళు వచ్చి ఇప్పుడు తీస్తా అన్నారు. అండ్ ఈ బెంగళూరు వెదర్ ఏంటో అర్థమే కావట్లేదు. ఒకరోజు ఎండగా ఉంటుంది, ఒకరోజు చల్లగా ఉంటుంది, సడన్గా ముబ్బు వచ్చేసింది, సడన్గా వర్షం పడుతుంది, ఏందేందో జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఎండ ఉన్నా ఓకే, మరి సెగలేదు కానీ గాలి చల్లగానే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు కార్ తీస్తే ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. ఆ 3rd ఫ్లోర్ అడంట వస్తున్నా అన్నారు. ఆ 3rd ఫ్లోర్లో ఉంటారంట. కట్ చేస్తావా? ఇప్పుడు దాకా కాల్లో ఉన్నాడు గైస్. వీడు ఇప్పుడు నోటీస్ పీరియడ్లో ఉన్నాడు, కొత్త జాబ్ వచ్చింది. అయినా సిన్సియర్గా వర్క్ చేస్తారు. లాస్ట్ టైం లాగ్లో చెన్నై వెళ్ళేటప్పుడు కూడా చూసారుగా, ల్యాప్టాప్ కార్లో పెట్టుకోరు. సో ఓన్లీ వర్క్ చేస్తా కనపడతాడు బ్లాగ్స్లో. జస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం. మ్యాటర్ ఏంటంటే భారత్ పెట్రోలింగ్కి వెళ్ళాం ఫస్ట్ పెట్రోల్ తీసుకోవడానికి. అక్కడ బాటిల్ కొట్టనన్నారు. ఇప్పుడు ఇక్కడ షెల్కి వచ్చాం. షెల్లో కూడా కొట్టనన్నారు. నా కారు కొట్టించా. దాంతోపాటు 34 పెట్రోల్ ఇక్కడ కూడా కొట్టనన్నారు. నా కారు ఫుల్ ట్యాంక్ కొట్టించిన. ఒక 100 రూపాయలు ఇందులో కూడా కొట్టనంటే కొట్టనన్నారు. వాళ్ళు ఏదో చెప్పారు లోపల 500కి ఏదో ట్యాంక్ ఇస్తారంట. సేఫ్టీ డిపాజిట్ మనం 500 కట్టి క్యాన్లో పెట్రోల్ ఇస్తారంట. మళ్ళీ ఆ క్యాన్ తెచ్చి వెనక్కిస్తే వాళ్ళ 500 వెనక్కిస్తారు. సో అది తీసుకోవడానికి వెళ్ళాడు వాడు. అండ్ ఇక్కడ ఆపడానికి ప్లేస్ లేదు. సో ఊరికే అలా గాలి కొట్టేస్తుంది. వాడు వస్తే ఇంకెళ్ళి బైక్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి క్యాన్ ఇవ్వాలి. నేను ఏదో పెద్ద క్యాన్ అనుకున్నా బ్రో. అదేందో అవి ఉంటే చూడు, కొంచెం 5 లీటర్లు ఆయిల్ డబ్బాలా ఉంటాయి అనుకున్నా. అయిపోయిందా? పడుతున్నాడు. అదేదో పొలాల్లో చెమ్మేసుకుని ఎత్తుకెళ్తారు చూడు. కొట్టాడు కదా ఇప్పుడు ఈ క్యాన్ కోసం వాడు 500 మన దగ్గర ఆపి ఇప్పుడు ఇది ఇస్తే మాకు 500 వెనక్కిస్తాడు గైస్. సో గైస్ ఇక్కడికి వచ్చాం ఇప్పుడే. జస్ట్ ఇక్కడ ఆధార్ జిరాక్స్ ఒకటి తీసుకొని రావాలంట బైక్ తీసుకోవాలంటే. అండ్ ఇక్కడ అవుట్ రోడ్ ఆఫీస్కి వచ్చాం. అంటే ఇక్కడ నుండి వేసే వాళ్ళు ఉంటారు కదా వేరే సిటీస్కి కానీ ఊర్లకు కానీ. అక్కడ వేరే ఆయన వచ్చి పెట్రోల్ కావాలన్నాడు. వాళ్ళ బండిలో నుంచి తీసింది. వాళ్ళది 2.25 లీటర్స్ ఇదిగోండి ఇంత ఇచ్చారు. సో అది కావాలంటే సరే అని ఎలాగో కొట్టేయాలి కదా అని ఇది కూడా తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ జిరాక్స్ దగ్గరికి వెళ్తున్నారు. నేను పెట్రోల్ కార్లో పెట్టి నేను కూడా వెళ్తా ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఆ జిరాక్స్ తీసుకొని ఇన్బోర్డ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంట. అక్కడ రిసీవింగ్ అంటే ఇక్కడికి ఏమొస్తాయో బెంగళూరుకి అవన్నీ అక్కడ ఉంటాయంట. సో అది వెళ్ళి తీసుకుందాం. వాళ్ళు రోడ్కి అటు సైడ్ ఉన్నారు గైస్. నేను రోడ్ దాడదామని చూస్తున్నా. ఇప్పుడే ట్రాఫిక్ సిగ్నల్ వదిలేరు. ట్రాఫిక్ చూడండి. బెంగళూరు ఫర్ ఎ రీజన్. అండ్ ఇందాక మీకు చెప్పాక వెదర్ ఇందాక ఫుల్ ఎండకుందా. ఇప్పుడు చూడండి అసలు మొత్తం మబ్బు పట్టేసి. ఎప్పుడు ఎలా ఉంటుందో వెదర్ ఎవరికి తెలియదు అనమాట. అదే మ్యాటర్. చూడండి వేసి పెద్ద గోడౌన్ ఉంది. ఎన్ని బైకులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ బైక్లో ఏ బైక్ ఎత్తుక్కోవాలి. ఎందుకంటే వాడు ఆ రైల్వే స్టేషన్లో ఇచ్చే చీటీ ఉంటుంది కదా మన బైక్ అని చెప్పడానికి, అది ఆ బైక్లోనే ఉందన్నమాట. బైక్ ఇక్కడ లేదంట. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉందంట. అక్కడ ఏదో రిపేర్ జరుగుతుంది. బైక్ ఇక్కడికి రాలేదు. సో అందులో ఉన్న చీటీ ఇక్కడికి మళ్ళీ తీసుకొని రావాలి. అది చూపించి అప్పుడు మళ్ళీ వెళ్ళి బైక్ తీసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుంది అనుకుని ప్రతిసారి ఏదో ఒకటి జరిగింది. ఎలా శ్రావణ్ వెళ్ళొస్తావా? కార్ దగ్గరికి వచ్చాం. తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాం గైస్. నడవాలి. వాళ్ళు ఎవరినో ఇచ్చి పంపించారు చూపించడానికి దారి. ఆయన బండి మీద వెళ్ళిపోతున్నాడు. పరిగెత్తి ఆడ వెళ్తాం. ఆయన వెనుక ఎటు వెళ్ళాడు? మూవీలో వాడికి చూపించేటప్పుడు ట్రైన్ ఉండిద్దంటగా చూపించేటప్పుడు వాడు స్టోరీ అంతా చెప్పి నడిపించి తీసుకెళ్తాడు కొండ మీదకి. సో లాస్ట్కి ట్రైన్ ఉంటుంది. ట్రైన్లో ఎక్కిస్తే వాడి పేరు ఏదో ఉన్నది రా బుచ్చయ్య
నన్ను ఎందుకు ట్రైన్లో తీసుకురాలేదంటే మా బాధ మీకు ఎలా తెలుస్తుంది సార్ అంటాడు. శ్రావంత్ గడు పెద్ద సినిమాలో నడిపించినట్టు నడిపిస్తున్నాడు మమ్మల్ని ట్రాకుల మీద. అక్కడ రైల్వే స్టేషన్ లేదో కొండల మీద నడిపిస్తే ఇక్కడ ట్రాకుల మీద నడిపిస్తున్నాడు. జస్ట్ డెలివరీ ఉంది అక్కడ, కానీ వీళ్ళు తేలేదు, ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అని. ఇప్పుడు మళ్ళీ ఈ చీటీ తీసుకొని మళ్ళీ అంత దూరం నడిచి వాళ్ళకి ఆ చీటీ చూపించి మళ్ళీ ఇక్కడికి వచ్చి బైక్ తీసుకోవాలంట. బైక్ అక్కడికి దారంట వాళ్ళు. మొత్తం లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అదేమంటే కన్స్ట్రక్షన్ అవుతుంది, మేమేం చేయాలంటున్నారు. నడిచి పులిసిపోతుంది. నైట్ క్రికెట్ కూడా ఉంది, అది కూడా ఆడాలి. ఇప్పుడే ఫుల్ వెళ్స్ ఎక్కడా నేను చెప్పాగా గైస్, ఇప్పుడు వాన పడుతుంది. వీ కాంట్ ప్రెడిక్ట్ బెంగళూరుస్ వెదర్. ఇప్పుడు శ్రవంత్ బైక్ మీద వానలో తడుచుకుంటూ వస్తాడు అనమాట. అక్కడ దాకా వెళ్ళి స్లిప్ తెచ్చామా, ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళందరూ ఆఫీసర్లు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ లంచ్కి వెళ్ళారంట. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? గైస్ ఫైనల్గా బైక్ అయితే వచ్చింది. 1 hour 1.5 hours స్టాండప్ అయ్యాక ఆల్మోస్ట్ 2 hours గైస్. ఫైనల్ బైక్ వచ్చింది. ఇది పోసేసుకో పెట్రోల్, ఇంకా పెట్రోల్ తీసుకున్నాం కదా, అది పోసేసుకుంటే బెటర్. కొట్టించుకోకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేయచ్చు. అంటున్నా. ఇంకా కొట్టించుకోకుండా డైరెక్ట్గా ఇంటికే వచ్చేయచ్చు. సెల్ ఏంద్రో కార్లో పెట్టావు, ఇది లోపల పెట్టాడు గైస్. నేను వెళ్ళను, నాకు ఓపిక లేదు, నేను ఇంటికి వెళ్తా గైస్. జస్ట్ ఇప్పుడే కార్ పార్క్ చేసి ఇంటికి వెళ్తున్నా. అసలు పిచ్చ ట్రాఫిక్ ఉంది ఈరోజు. 20 minutes చూపించింది, ఆల్మోస్ట్ 40 minutes పట్టింది రావడానికి కూడా. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళి లంచ్ చేయాలి. అసలు పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఫుల్ ఆకలేస్తుంది. వెళ్దాం గైస్. వేద PS5 ఇచ్చింది, బాగానే ఉంది. కాకపోతే అందులో గేమ్స్ ఏంది అంత కాస్ట్లీనే నాకు అర్థం కావట్లా. ఒక్కొక్కటి మంచి గేమ్స్ అయితే 5K 6K, ఒక్కొక్కటి 7K అంట. మినిమం 3K లోపల ఏ మంచి గేమ్స్ లేవు. బట్ ఫీఫా ఒకటి 5,000 డిస్కౌంట్లో 1,000 రూపీస్ వస్తుంది. మేబీ ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది కదా, దానివల్ల ఏమన్నా ప్రమోషన్ టైప్లో అనుకుంటా, తెలీదు. అదొక్కటి 1,000 రూపీస్లోకి వస్తుంది. తీసుకుందామా వద్దా అని చిన్న కన్ఫ్యూజన్లో ఉన్న, డైలమాలో. అదే ఆలోచిస్తున్నా, తీసుకుందామా వద్దా. అది అయితే ఆడుకోవచ్చు కదా మల్టీప్లేయర్స్ నీట్గా అని. మంచిగా 2 కంట్రోలర్స్ ఉన్నాయి. ఎప్పుడు అలా చూసా చాలా స్ట్రీములు ఫీఫా ఆడటం. బట్ నాకు నమ్మకం లేదు, లైట్ వద్దులే, నేనే నడుపుతా. సో ఫీఫా తీసుకుంటాను మోస్ట్లీ. అండ్ ఇప్పుడైతే క్రికెట్కి వెళ్తున్నా, చెప్పే కదా పొద్దున. అండ్ ఇది కాదా, సారీ. అండ్ ఇప్పుడైతే క్రికెట్కి వెళ్తున్నాను గైస్. 8 to 10 ఉంది టైం. ఆల్రెడీ 7:20 దాకా అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా కార్ దగ్గరికి వెళ్ళి క్రికెట్కి వెళ్ళిపోవటమే. ఇదిగో వెనక డియర్ కామ్రేడ్లో లిల్లీ ప్రో ప్లేయర్. సో అది గైస్, పదండి వెళ్దాం గైస్. 100K ప్లే బటన్ ఓపెన్ చేయడానికి ఒక ప్లాన్ అనుకుంటున్నా. చెప్పే కదా చిన్న పార్టీలా చేసుకుంటా అని. అది ఎక్కడ చేస్తాం, ఏం చేస్తాం అన్నది మీకు సర్ప్రైజ్ ఇప్పటికీ. సో అది ప్లాన్ చేస్తున్నా. అది కానీ వర్కౌట్ అయితే బాగుండు, అనుకున్నది అనుకున్నలాగా. సో హోపింగ్ అది అలానే వర్కౌట్ అయిద్దని. చూద్దాం ఏమవుతుందో. బట్ నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. అండ్ ఈవెన్ వేద కూడా ఎగ్జైటెడ్గా ఉంది. అది వర్కౌట్ అలానే కోరుకుంటున్నా ప్రస్తుతానికైతే. గైస్ జస్ట్ ఇప్పుడే క్రికెట్ ఆడుకొని ఇంటికి వచ్చాం. వేద నాకు ఫీఫా గేమ్ కొనిపిస్తుంది. వాట్ బిగ్ హార్ట్. PS5 కొనిపిస్తే ఉంది పక్క. PS5 నేను కొనుక్కోగలను, గేమ్లు కొనాలి. సో గైస్ చూడండి, 5,000 రూపీస్ది 999కి వస్తుంది. తీసుకుంటా ఇప్పుడు. 2026 ఎడిషన్ ఫీఫా ఇప్పుడు కొందాం. కొని ఎలా ఉందో చూస్తా గైస్. ఇది ఈరోజు వేయాలో లేదు, ఇంకా 30 GB ఎక్కింది, ఇంకా సగం ఎక్కింది అంతే ప్రస్తుతానికి. ఇంకా 32 GB దాకా ఎక్కాలి. ఆల్రెడీ టైం 12:30 అవుతుంది. అలసిపోయా, పడుకుందాం. రేపు ఆడుకుంటా. జస్ట్ అలా డౌన్లోడ్ అయిపోద్ది రేపు పొద్దునకి. చూద్దాం. ది నెక్స్ట్ డే గైస్, నిన్న క్రికెట్ దెబ్బకి ఫుల్ పులిసిపోయింది, ఒళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఈరోజు అయితే నేను ఎన్నింటికి 12:30 or 1కి లేచా. అది కూడా అమెజాన్ డెలివరీ వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు లేచా అనమాట. అండ్ డెలివరీ వచ్చింది ఒకటి, మీకు చూపిస్తాగండి. సో ఫైనల్గా షూ బాక్స్ అయితే వచ్చాయి. ఇవి స్టాక్ లేవన్నా కదా ఇప్పుడు మళ్ళీ సైడ్ ఓపెన్ స్టాక్లో వచ్చాయి. మొన్న ఆర్డర్ చేసా కదా, లాస్ట్ వ్లాగ్లో చెప్పా. సో అవి వచ్చాయి. అవి మనం అన్బాక్స్ చేసి నీట్గా షూస్ అన్నీ సెట్ చేసి తర్వాత మన షూ కలెక్షన్ వీడియో కూడా ఒకటి చేద్దాం గైస్. ఇప్పుడే జస్ట్ రెడీ అయిపోయా. ఇప్పుడు బౌలింగ్కి వెళ్దామని ప్లాన్ ఉంది. సో ఇక్కడ నుండి ఒక 15 minutes దూరం ఉంది. అండ్ వేద వాళ్ళని ముందే పంపించా. వేద అండ్ శ్రావణ్ ముందే వెళ్ళారు.
సో దట్ అక్కడ ఖాళీ ఉందో లేదో తెలుస్తుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు యాక్చువల్లీ గూగుల్లో. సో వాళ్ళిద్దరు వెళ్ళి చూస్తారు అంతలోకి. బేసిక్గా మేము ఎప్పుడు బెల్ రోడ్లో ఉంటుంది ఒకటి గ్రిడ్ అని, దానికి వెళ్తాం. బట్ ఇప్పుడు యాక్చువల్లీ 7:30 క్రికెట్ ఉందన్నమాట. మాకు ఈ మధ్య క్రికెట్ టీమ్ సెట్ అయింది ఇక్కడ ప్రతి వీకెండ్ ఆడుకోవడానికి. సో దానికి వెళ్ళాలి. ఇప్పుడు బెల్ రోడ్ మాకు ఆల్మోస్ట్ ½ అన్ అవర్ దూరం అనమాట. ఇప్పుడు ఆడదాకా వెళ్తే లేట్ అయిపోద్దని ఇటు ఆర్ఆర్ నగర్లో ఒకటి ఉంది గో బౌల్ అని. సో దానికి వెళ్తున్నాం. అండ్ ఇది గుర్తుంది కదా, లాస్ట్ టైం నాకు కోసుకుంది చెయ్యి. సో దానికి ఇలా నాకు తెలిసి పైనింటి టెనెంట్ ఇలా కవర్ చేసినట్టున్నాడు. మేబీ ఆయనకి కూడా కోసుకొని ఉండొచ్చేమో తెలీదు. సో ఇప్పుడు ప్రశాంతం. సడన్గా అది యాక్చువల్లీ కనపడట్లా, సడన్గా వెళ్ళిపోయేటప్పుడు సిక్కని కోసుకుంటుంది. మొన్న కూడా అంతే అయింది యాక్చువల్లీ. సో గైస్ వేద వాళ్ళు ఫోన్ చేశారు, బౌలింగ్ ఫుల్ ఉందంట. శ్రవంత్ గడు ఫుల్ పెద్ద ప్లాన్ వేసి వాళ్ళు మాత్రమే పంపించాడు. అరే మనకేం తెలుసు ఫుల్ ఉంది. ముందుగాడికి వడ్డీ వేసుకొని ఆడవిడి చేసి రెడీ. ఇప్పుడు మళ్ళీ క్రికెట్కి వెళ్ళాలి. ఇంకా బౌలింగ్ అయితే క్యాన్సిల్ అయింది గైస్. ఇప్పుడైతే క్రికెట్కి వెళ్ళాలి. డ్రెస్ కూడా మార్చేసుకున్నా. అండ్ వేద వాళ్ళు మాల్కి వెళ్ళారు కదా, ఇంటికి వస్తారు అనుకున్నా. బట్ వాళ్ళు అటు నుండి అట్టే క్రికెట్కి డైరెక్ట్గా వచ్చేస్తారంట. అక్కడ నుండి 20 minutes చూపిస్తుంది, మాకు ఇక్కడ నుండి అయినా 20 minutes. సో వాళ్ళు డైరెక్ట్గా అటు నుండి వచ్చేస్తారు. అండ్ మేము ఇక్కడ నుండి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో గైస్. వీడు ఇక్కడ యోగా చేస్తున్నాడు, స్ట్రెచెస్. ఇదిగోండి లిల్లీ. శ్రావణ్ బౌలింగ్ వేస్తున్నాడు, నేను చిల్లు కొడుతున్నా. ఇంకా స్టార్ట్ అవ్వాలా, ఇప్పుడే వచ్చాను. జస్ట్ అక్కడ వికెట్ సెట్ చేస్తున్నాం, ఆడాలి ఇప్పుడు. కష్టపడిపోతున్నాం. సో గైస్ క్రికెట్ ఆడుకొని ఫుల్ అలసిపోయి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి 12 దాటేసింది. అండ్ ఒక సైడ్ నాకు కాలు కూడా ఫుల్ నొప్పుడుతుంది, ఎందుకో తెలీదు. వాకింగ్ తీసుకురావడానికి వచ్చాను. టిల్లు లియోని ఇద్దరిని తీసుకెళ్తున్నా ఒకేసారి. అవి షూ బాక్సెస్ని నెక్స్ట్ వ్లాగ్లో అసెంబుల్ చేసి షూస్ అన్ని పెట్టేద్దాం. మోస్ట్లీ ఆ 2 షూ కలెక్షన్ అండ్ షూ బాక్స్ అన్బాక్సింగ్ 2 ఒకే వీడియోలో చేసేస్తా. సో ఈ రోజుకి అయితే ఇంకెంతే. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంతే కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.